స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు వనమాల గారు ఉన్నారు. సో వనమాల గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో వనమాల గారు, బాగున్నారా? ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపిస్తున్నారు? ఈ రోజు నవరత్న బిర్యానీ అన్నమాట. ఓకే, సో వనమాల గారు మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తాను. నవరత్న బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, మిక్స్డ్ వెజిటేబుల్స్, ఓకే, పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పొడి, బటర్, కాజు, కిస్మిస్, బాదం పలుకులు, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, నూనె, టమాటో ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్, షాజీరా, నెయ్యి, పుదీనా, గ్రీన్ చిల్లీ, నిమ్మరసం, ఫుడ్ కలర్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. లాట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అన్నమాట. సో బిర్యానీ అంటేనే కొంచెం ట్రికీ ప్రాసెస్ కదా. నవరత్న అంటే ఇక్కడ 9 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తున్నాను అనమాట. సో వెజిటేబుల్స్ తో పాటు మనకి ఇవే నవరత్నాలు అనమాట, కాజు, కిస్మిస్ అండ్ బాదాము. సో అందు గురించి కాస్త ఎక్కువ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ రైస్ ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీరు నాకు ఒక బౌల్ పెట్టేయండి. ఓకే, రైస్ పెట్టుకోవడానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎక్కువ ఉంటుందమ్మా, కానీ ప్రొసీజర్ వచ్చేసి ఈజీనే అవుతుంది. ప్రిపరేషన్ కాస్త ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనిలో వాటర్ పోసేయండి. ఓకే, సో మనం ఎంత రైస్ కి ఎన్ని వాటర్ వేసుకోవాలి? మనం ఆల్మోస్ట్ డబుల్ అనమాట. అంటే మనం తర్వాత దీన్ని వడపోసుకోవాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి. చాలమ్మా, అంటే దీంట్లో కూడా మనం నానబెట్టుకుంటే ఉంటావు కదా. ఓకే, ఎంతసేపు నానబెట్టుకోవాలండి? హాఫ్ అన్ అవర్. రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. అలా ఏం లేదు, కావాలంటే మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ముందుగానే మనం రైస్ ని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నవరత్న బిర్యానీ కాబట్టి సో 9 రకాల మనం వెజిటేబుల్స్ అనమాట. అలాగే మనం ఈ నవరత్న బిర్యానీ చేసుకున్నప్పుడు కాస్త కటింగ్స్ వచ్చేసి ఇలా చేసుకుంటే, అంటే మనకి డైమండ్ షేప్ లాగా ఏదైనా వెజిటేబుల్స్ లైక్ బీన్స్ అయినా, క్యారెట్ అయినా, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు, పనీర్ ముక్కలు, ఇలాగైనా అన్ని సేమ్ షేప్ లో ఉంటే అంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఓకే, సో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో వేరే బిర్యానీకి ఈ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి? అదే, అంటే మనం వేరే బిర్యానీ అయితే నార్మల్ గా పొటాటోస్, మళ్ళీ బీన్స్, క్యారెట్ ముక్కలతోనే చేసుకుంటాం కదా. క్యాప్సికమ్ కొద్దిగా యాడ్ చేసే వల్ల కాస్త టేస్ట్, కలర్ కూడా బాగుంటుంది. అచ్చా అచ్చా, ఓకే అని వనమాల గారు వాటర్ బాయిల్ అవుతుంది కదా. సో మనం ఈ వాటర్ తోనే ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే,
అంటే బాస్మతి రైస్ కాబట్టి మనకి వాటర్లో చాలా స్మెల్ ఉంటుంది. అది పోగొట్టకుండా దీంట్లోనే వాటర్తోనే మనం బాయిల్ చేసుకోవాలి. హాఫ్ కప్ రైస్ అయితే 2 or 3 cups అయినా పర్వాలేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఈ రైస్లోనే కొద్దిగా గరం మసాలాలు. ఓకే, ఇదే రైస్లో మనం గరం మసాలా వేసేసుకోవచ్చా? ఓకే, బిర్యానీ ఆకు కొన్ని ఇప్పుడు వేసుకోవాలి, మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్లో వేసుకోవాలి. కాస్త గరం మసాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంటే బిర్యానీస్ అంటే ఇంకా మసాలా మనం గ్రైండ్ ఏం చేయం కదా, ఇంకా నార్మల్గా ఇంకా వేరే టైప్ ఆఫ్ బిర్యానీస్లో కొన్ని గసగసాలు కొబ్బరి పేస్ట్లు కూడా యాడ్ చేస్తూ ఉంటారు. దీంట్లో అవన్నీ ఏం మసాలాలు ఉండవు కాబట్టి స్పైసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సాల్ట్ వేసి దీనికి తగినంత సాల్ట్. సో ఇది ఇప్పుడు మనకి పక్కన షిఫ్ట్ చేసుకుందాం మంచిగా. ఓకే, దీన్ని మనం పక్కన షిఫ్ట్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చా? ఓకే ఫైన్. నేను దీన్ని వేరే స్టవ్కి షిఫ్ట్ చేసేస్తున్నాను. అలాగే ఇంకొక కడాయి ఇవ్వండి. దీనిపైన మనం మూత అక్కర్లేదు. మూత పెట్టకుండానే మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్య చూస్తూ ఉండాలి, అంటే ఇదంతా కాస్త దగ్గరగా ఉండి మనం చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. సో కడాయి పెట్టావు కదా, దీంట్లో ఇప్పుడు స్టార్ట్ విత్ నెయ్యి వేసి అన్నమాట. దీంట్లో నెయ్యి కూడా పడుతుంది, అలాగే నూనె కూడా పడుతుంది, అలాగే బటర్ కూడా పడుతుంది అనమాట. ఆయిల్ అదే ఆయిల్ మనం ఫ్రైడ్ ఆయిల్ యూజ్ చేసాము, అదే ఆయిల్ వాడుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. మనం ఆల్రెడీ ఇక్కడ నెయ్యి వేసాం కదా, అయినా మళ్ళీ ఆయిల్ వాడాలా? వాడాలి. ఓకే. సో మనం ఏదైతే ఆనియన్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో అదే ఆయిల్ని మనం ఇక్కడ వాడుకోవాలి. కాస్త తగ్గించాము. సో స్టార్ట్ విత్ గరం మసాలా అగైన్. ఓకే. సో మనం ఈ రైస్లో ఏదైతే మసాలా వేసామో దీంట్లో కూడా అదే కొంచెం వేయాలి. ఇలాచీ వచ్చేసి కాస్త ఇలా బ్రేక్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కాస్త తగ్గించుకోవచ్చు. మసాలాలు మీరు మరింత ఎక్కువ తినరు అనుకోండి, అప్పుడు మీరు తగ్గించుకోవచ్చు. అలాగే కొద్దిగా షాజీరా, 2 స్పూన్లు ఇవ్వండి. దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. ఓకే. ఇక్కడ రైస్ కూడా మరుగుతుంది కదా, కాస్త మీడియంలో పెట్టండి రైస్. ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయింది కదా, గరం మసాలాలని ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వాడుకుంటే కొంచెం తక్కువనే వేసుకోవాలన్నమాట. కొద్దిగా లైట్ పింకిష్ కలర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్స్ ద టైమ్ టు యాడ్ వెజిటేబుల్స్ అనమాట. ఇది బాగా వాష్ చేసిన వెజిటేబుల్స్. ఓకే. సో ఇందులో మనం కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, మటర్, కలర్ఫుల్ వెజిటేబుల్. సో ఇవి కూడా కొంచెం మనకి కుక్ అవ్వాలి కదా. ఇది కుక్ అవ్వాలి, అందు గురించి కాస్త దీన్ని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఓకే ఫైన్. అలా ఉడికించే ముందు కొద్దిగా సాల్ట్ వేసి, ప్రొసీజర్ ఈజీ ఫాస్ట్గా అవుతుంది. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఏ వెజిటేబుల్ అయినా ఎప్పుడైనా మనం నార్మల్ వెజిటేబుల్ చేసుకున్నప్పుడు కూడా కాస్త సాల్ట్ అండ్ పసుపు వేసేసి మూత పెట్టేసి సన్నటి మంట మీద ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఓకే. దీన్ని ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టి ఉడికించుకోవాలమ్మా. మూత పెట్టేయండి. మూత పెట్టేసుకుందామా? సో ఇలా మనకి 2 minutes జస్ట్ సాఫ్ట్ అవుతే చాలు అనమాట. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, మరి మనం నవరత్న బిర్యానీ తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం వెజిటేబుల్స్ ని కుక్ చేసుకుంటున్నాం. అది కుక్ అవ్వడానికి 2 minutes టైం పడుతుంది. ఈలోగా ఒక చిన్న బ్రేక్.
From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్. సో వనమాల గారు, సో 2 minutes అయిపోయింది కదా? అవును అముచిక, కానీ ఇప్పుడు దీన్ని మనం రైస్ కాస్త చూడాలి కదా. ఇప్పుడు రైస్ కూడా అయిపోయినట్టుకు వచ్చింది. ఓకే, సో ఇది రైస్ మొత్తం కుక్ అవ్వకూడదు. సో ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఇలా మనం స్ట్రెయినర్ యూజ్ చేసి సో ఇలా మనకు వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలి. మళ్ళీ అలాగే మనం ఈ దేంట్లో స్ట్రెయిన్ చేసామో దాని నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడనే పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి అక్కడ నుంచి స్టీమ్ వచ్చి మళ్ళీ కుక్ అయిపోతుంది, మొత్తం కుక్ అయిపోతుంది. అందు గురించి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి వనమాల గారు, మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా రైస్ ని. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వెజిటేబుల్ చూద్దాము. ఇది కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఒక బౌల్ ఇవ్వండి. కాస్త అంటే ఇది కొద్దిగా బాయిల్ కుక్ అయినాక మనం ఈ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఏదైనా అంటే దీనికి ఎక్కువ టైం తీసుకోదు కదా, అందుగురించి ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి. సో వీటికి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి బై లాస్ట్ కొంచెం. అలాగే పన్నీర్ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఎలా ఉన్నాయి అంశిక నవరత్నాలు? కలర్ఫుల్ గా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి కదా. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్, వైట్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. రెడ్ కూడా వాడాం కదా. సో ఇది కాస్త ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల కొద్దిగా పెరుగు, అంటే నార్మల్లీ బిర్యానీస్ అన్నా కానీ మనం పెరుగు యూస్ చేస్తాం, కానీ ఎప్పుడు మ్యారినేషన్ చేస్తూ ఉంటాం కదా నాన్ వెజ్ బిర్యానీకి అయితే. సో ఇక్కడ ఏంటంటే మనం వెజిటేబుల్స్ పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట పెరుగు. ఓకే, అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు వేసుకోండి. దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, సో అన్ని కూడా మనం కర్డ్ లోనే మిక్స్ చేసుకోవాలి. ఓకే, కారం మరి 1 స్పూన్ కర్డ్ వాడాం కదా, నో ప్రాబ్లం. చాలా ఓకే, సరిపోతుంది. లైక్ గరం మసాలా పౌడర్. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని దీని లోపల వేసుకోవాలి. సో కర్డ్ లోనే మనం గరం మసాలా, సాల్ట్, పసుపు అన్ని వేసాం కదా. వెజిటేబుల్స్ లో వేసి కొంచెం ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాస్త ఇప్పుడు పెంచండి. ఓకే, సో ఇందాక నుంచి మనం సిమ్ లో పెట్టాము, ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి. అలాగే దీంతో పాటు టమాటో ముక్కలు వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. అంటే మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేని కూడా బాగానే అవాయిడ్ చేసినా బాగానే ఉంటుంది. సో ఇది దగ్గరకు వచ్చేసిందమ్మా. ఇప్పుడు దీనికంటే మనం స్టార్టింగ్లో కొద్దిగానే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా అలాగే ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే ఉన్నాయి, ప్రాసెస్ కొద్దిగా అంటే అన్ని ప్రిపేర్గా పెట్టుకుంటే మీకు అంత ఇబ్బంది అవ్వదు, తొందరగా అయిపోతుంది. సో ఇది
వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఫినిష్ విత్ కోరియండర్. ఓకే. అలాగే కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చిలు వచ్చేసి ఒక 2 ఇలా ముక్కలు చేసుకొని లాస్ట్లో ఎందుకంటే మన నెక్స్ట్ ప్రొసీజర్లో మనం దమ్లో పెట్టాలి కదా, అప్పుడు ఇంకా కాస్త సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ నుంచి వేసేసుకుంటే ఇంకా మరింత మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే అండి వనమాల గారు, మనకి కర్రీ రెడీగా ఉంది, ప్లస్ బిర్యానీ కూడా రెడీగా ఉంది. ఐ మీన్ రైస్. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం ఒక గిన్నెలో అన్ని అరేంజ్ చేసుకోవాలి, లేయర్స్ కింద అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే పెద్దది మెడుపుగా ఉంటుంది కదా, అలాంటిది అయితే బాగుంటుంది. నాన్ స్టిక్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇది సరిపోతుందా? ఒక స్పూన్ ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి కొద్దిగా నెయ్యి. దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాక మనం మళ్ళీ స్టవ్ పైన ఒక 15 మినిట్స్ సన్నటి మంట మీద పెట్టుకోవాలి, దమ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో నెయ్యి పెట్టాను. హాఫ్ క్వాంటిటీ. ఓకే. ఫస్ట్ ఒక లేయర్ అన్నమాట. సో కింద మనం ఒక లేయర్ కర్రీ పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి రైస్ అండి. రైస్ కూడా హాఫ్ ఇప్పుడు పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా మనం అరేంజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఓకే ఓకే. దీన్ని కూడా నెక్స్ట్ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా బటర్. లాట్స్ ఆఫ్ క్యాలరీస్ అన్నమాట. బిర్యానీ అనగానే మనం నెయ్యి వాడాము, బటర్ వాడుతున్నాము, సో అలాగే నూనె కూడా వాడాము అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాము. బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పుని దీన్ని కొద్దిగా ఇలా స్ప్రింకల్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది అనమాట. ఓకే. సో మళ్ళీ మనం ఇందాక వేసిన కర్రీ మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ కూడా రిపీట్ అవుతుంది. కాస్త చిటికెడు ఇలా సాల్ట్, అలాగే గరం మసాలా, ఓకే, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా. ఓకే. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఓకే. సో ఇలాగే మనం ఎంత చేసుకుంటామో లేయర్స్ కింద ఇలాగే చేసుకుని వెళ్ళాలన్నమాట. ఏ బిర్యానీకైనా ఇదే ప్రొసీజర్, ఐదర్ ఇట్ ఈస్ వెజ్ ఆర్ నాన్ వెజ్. సో ప్రొసీజర్ మాత్రం సేమ్. సో మనం దమ్ బిర్యానీ చేస్తున్నామంటే ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్. బట్ మస్ట్ బి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫైనల్లో మనం రైస్ కవర్ చేయాలి. ఓకే. ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా మనం ఫైనల్లో రైస్ రావాలి. సో ఇలా లెవెల్ చేసుకుని కొద్దిగా అలాగే బటర్, అగైన్ సేమ్ ప్రొసీజర్. ఓకే. ఫ్రైడ్ ఆనియన్, ఇప్పుడు వచ్చేసి కాస్త కలర్ వేసుకోవాలమ్మా. అంటే మనకి కుంకుమ పూలు, సాఫ్రన్ ఏమైనా ఉంటే అది వేసుకోవచ్చు. కొద్దిగా నాకు వాటర్ వేసేయండి దీంట్లో. ఇది ఆప్షనల్ అన్నమాట, అంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు. చాలా మంది ప్రిఫర్ చేయరు కదా. సాఫ్రన్ వేసుకుంటున్నారంటే మీరు పాలలో నానబెట్టి వేసుకుంటే చాలా బాగా వస్తుంది కలర్. నేచురల్ కలర్, ఫుడ్ కలర్ ఇది కూడా అంతే. మీకు అంటే ఈ మధ్య అందరూ ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నారు కదా, ఇది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే అలాగే కలర్ఫుల్ గానే ఉంది మనకి. అవును, ఆల్రెడీ మనం
కలర్ఫుల్ గానే చేసాం కదా కర్రీ అదంతా. సేమ్ ప్రొసీజర్. గరం మసాలా, కొన్ని నట్స్, ఫినిష్ విత్ కొరియాండర్. సో ఇలా చేసుకున్నాక ఫైనల్గా మనం లెమన్ జ్యూస్. ఓకే. సో లాస్ట్ మళ్ళీ మీరు దమ్ తీసినాక కూడా వేసుకోవచ్చు. ఓకే. అలాగైనా చేసుకోవచ్చు. నాకు దీన్ని ఇప్పుడు మూత పెట్టాలి. మూత అంటే సీల్ చేయాలన్నమాట. ఇది ఒరిజినల్ ప్రొసీజర్ వచ్చేసి మనకి గోధుమ పిండి చుట్టుకొని కలిపేసి పిండిలాగా అలా చుట్టేస్తారు. అంటే మనకు అంత టైం ఉండదంటే మనం అల్యూమినియం ఫైల్స్ ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్ కదా, దాంతో చేసుకోవచ్చు. నాకు అల్యూమినియం ఫైల్స్ అది చెప్తాను. అంటే వెరీ ఈజీ మెథడ్ అనమాట. ఇది కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఓకే. సో మనకి ఈజీగా ఉంటుంది, అవైలబుల్ కూడా. అంటే నవడేస్ అంత టైం అందరికి ఉండదు కదా. అవునవును. సో అల్యూమినియం ఫాయిల్తో అయితే మనకి ఈజీగా ఇలా తీసుకున్నాక అంటే దీని స్టీమ్ ఇక్కడనే ఉండాలి, బయటకు రాకుండా మనం దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలి. అది ఇప్పుడు మీరు ఆ స్టవ్ ఆన్ చేయండి, కాస్త సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని మనం సన్నటి మంట మీద స్టీమ్లో దమ్ములో ఉంచాలన్నమాట. ఓకే. సో అప్పుడు మనకి బిర్యానీ రెడీ టు సర్వ్ అన్నమాట. ఓకే. మరి 10 minutes వెయిట్ చేద్దామా? ఇప్పుడు లోకల్ కిచెన్లో లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. Local Kitchen. Ram, Shyam, and Beam are 3 brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో వర్మల గారు 10 minutes అయిపోయింది కదా? సో మరి బిర్యానీ రెడీగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. అంటే స్టీమ్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు. దీన్ని ఇప్పుడు మెల్లగా దీన్ని కాస్త ఇలా మెల్లగా ఓపెన్ చేసి ఓ వావ్, చూసావా? సో మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి. అండ్ స్టీమ్ అంతా కూడా మనకి లోపలే ఉంటుంది, ఫ్లేవర్ అంతా బాగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్ ఇచ్చేయండి. ఒకసారి కలిపేసుకోవచ్చు కావాలంటే, లేదంటే నవరత్న బిర్యానీ. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది, బాగుంది. సో రైస్ కూడా కరెక్ట్గా కుక్ అయిందనమాట. అంటే మనం 70% మనం కుక్ చేసుకుంటే ఓకే ఇలా ఉంటుంది. సపోజ్ ఎక్కువ కుక్ చేసుకున్నాం అనుకోండి, పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. వావ్, చాలా కలర్ఫుల్గా చాలా బాగా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలా? అవును, మంచిగా. అంటే ఇది అవసరం లేదనుకోండి, ఇందా ముందుకనే చాలా రైట్. సో దీనికి కావాలంటే అక్కడక్కడ మనం కీర ముక్కలు పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. కొద్దిగా కొత్తిమీర. సో తినేటప్పుడు ఒక లెమన్. నవరత్న బిర్యానీ రెడీ అయిపోయింది. మంచిగా
వావ్, ఇంత కలర్ఫుల్గా ఉంది అండ్ ఇంత మంచి డిష్ మా వ్యూవర్స్కి చూపించినందుకు వనమాల గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మన నవరత్న బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. నవరత్న బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి రైస్, మిక్స్డ్ వెజిటేబుల్స్, కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్, బిర్యానీ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, కొత్తిమీర, పన్నీర్ పీసెస్, నెయ్యి, కట్ చేసుకున్న టమాటో, ఫ్రై చేసిన ఆనియన్స్, షాజీరా, గరం మసాలా పౌడర్, లైమ్ జ్యూస్, ఫుడ్ కలర్, ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, పుదీనా ఆకు, పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్. నవరత్న బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ పెట్టి అందులో కొద్దిగా వాటర్, ముందుగా నానబెట్టిన బిర్యానీ రైస్, బిర్యానీ మసాలా వేసి 10 మినిట్స్ పెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, కట్ చేసుకున్న వెజిటేబుల్స్, పన్నీర్, కట్ చేసుకున్న క్యాప్సికమ్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పెద్ద బౌల్లో ఆయిల్ వేసి అందులో ముందుగా చేసి పెట్టుకున్న కర్రీ, బిర్యానీ రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, గరం మసాలా వేసి ఇప్పుడు ఆ బౌల్ని ఫాయిల్తో కవర్ చేసుకొని 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే నవరత్న బిర్యానీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో నవరత్న బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందుంటుంది మీ లోకల్ కిచెన్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. Rip it on now, break it down now, making the money to fake now. Come on, sing it on now, break it down now, making the money to fake now. Come on, akili satay, 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 akili satay, 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 satay. స్పెషల్ గెస్ట్ అంటే ఒక మంచి సింగర్నో ఎవరినో పిలుస్తారనుకుంటే ఏమిటిది? విజేత లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.